హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది కంబం చెరువు, దాని చరిత్ర. ఆసియాలో పెద్ద చెరువు కంబం చెరువు. ఈ కంబం చెరువును శ్రీకృష్ణదేవరాయలు వారి సతీమణి వరదరాజమ్మ గారు నిర్మించారు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కట్టకిరువైపులా ఉండే 2 తూముల నుంచి నీరు బయటికి వెళ్ళిపోతుండటంతో ఏం చేయాలనే స్థితిలో రుచీదేవి కలలోకి వచ్చి బలిదానం కోరారు. ఆ పరిస్థితుల్లో పెద్ద కంబడు, చిన్న కంబడు అనే 2 కవల సోదరులు ఆ తూములకు అడ్డుగా నిల్చొని బలిదానం చేశారు. ఆ కవల సోదరుల బలిదానానికి గుర్తుగా నాడు స్తంభపురిగా పిలుచుకునే ప్రస్తుతం కంబం, నాడు పెద్ద కంబంగాను, పొరుగునే ఉన్న మరో గ్రామం చిన్న కంబంగాను పేర్లు స్థిరపడ్డాయి. ఈ కంబం చెరువు నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ వరదరాజమ్మ గారి విగ్రహాలు చాలా అద్భుతంగా నిర్మించారు. దసరా సెలవులకు గాను చాలామంది కంబం చెరువు చూడటానికి వస్తున్నారు. కానీ పర్యాటకంగా ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో వచ్చిన వారు నిరాశ చెందుతున్నారు. చూడండి, కంబం చెరువు ఈరోజు కానీ ఇక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. ఇక్కడ బోట్ ఏర్పాటు చేస్తే ఎంతోమంది బోట్ షికారు బాగుంటుంది. ఇక్కడ కొండల మధ్య చూసారా, ఐలాండ్ లాగా. ఇక్కడ ఏదన్నా హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఏర్పాటు చేస్తుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. సంవత్సరం పొడుగుతున్న పర్యాటకులు వస్తుంటారు.